సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. అఖండ 2 వాయిదా వేరే సినిమాలకు గండంగా మారుతుంది. ఇంకా కొత్త డేట్స్ అనౌన్స్ చేయనప్పటికీ డిసెంబర్ 12, 19, 25 తేదీల్లో ఒకదాన్ని ఎంచుకోవచ్చనే దాని గురించి పెద్ద చర్చ జరుగుతుంది. అయితే ఆ టైంలో షెడ్యూల్ చేసుకున్న ఇతర రిలీజ్లు ప్రమాదంలో పడే అవకాశాలుంది. ముందు రాబోయే శుక్రవారం సంగతి చూస్తే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన మోగ్లీ ముందు వరుసలో ఉంది. యాంకర్ సుమా కొడుకు రోషన్ కనకాల హీరోగా కలర్ ఫోటో ఫ్రేమ్ సందీప్ రాజ్ దర్శకత్వం వహించారు. చిన్న హీరోనే అయినప్పటికీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పెద్ద బడ్జెటే ఖర్చు పెట్టింది. రాజాసాబ్ బ్యానర్ కావడంతో పాటు ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపించడంతో మంచి బిజినెస్ చేసుకుంటుంది. నందు హీరోగా సురేష్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సైక్ సిద్ధార్థ్ అదే రోజు రానుంది. బోల్డ్ కంటెంట్తో అర్జున్ రెడ్డి క్యారెక్టర్ని ఎంటర్టైనింగ్గా చూపిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో దీన్ని రూపొందించారు. యూత్లో క్రేజ్ వచ్చేలా ఉంది. కార్తీ డబ్బింగ్ మూవీ అన్నగారు వస్తున్నారు సైతం బరిలో ఉంది. తమిళంతో పాటుగా తెలుగు వర్షన్ని సమాంతరంగా చేస్తున్నారు. ఒకవేళ అఖండ వచ్చే పక్షంలో మోగ్లీ వెనుక్కు తగ్గే ఆలోచనలో ఉంది. 14 రీల్స్ అనౌన్స్మెంట్ కోసం నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 25 పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు. శ్రీకాంత్ కొడుకు రోషన్ మేకర్ నటించిన ఛాంపియన్ వైజయంతి సంస్థ బ్యానర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 3 ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ మీద భారీ ఖర్చు పెట్టారు. ఒక పాట ఆల్రెడీ చాట్ బస్టర్ అయ్యింది. అది సాయి కుమార్ హీరోగా రూపొందించిన సంబాల మీద అనూహ్యంగా బజ్ వచ్చేస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందించిన ఈ మూవీ రిలీజ్ కి ముందే 10 కోట్లకు ఓటీటీ డీల్ చేసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అఖండ 2 కనుక క్రిస్మస్ ఎంచుకుంటే ఈ 2 సినిమాలకు ఇబ్బంది తప్పదు. వీటితో పాటు దండోరా, పతంగ్ అనే మరో 2 చిన్న చిత్రాలు క్రిస్మస్ రేస్లో ఉన్నాయి. వీటికి మంచి పబ్లిసిటీ చేస్తున్నారు. రాజు వెట్స్ రాంబాయ్, లిటిల్ హార్ట్స్ తరహాలో ఇవి కూడా సక్సెస్ అవుతాయనే ధీమా మేకర్స్లో ఉంది. అఖండ 2 త్వరగా ఏది తేల్చకపోవడం వల్ల ముందు చెప్పిన సినిమాల ప్రమోషన్లు ఎలా ప్లాన్ చేసుకోవాలో అర్థం కాక సతమతమవుతున్నారు. ఒకవేళ ఇప్పుడు నెలని మిస్ చేసుకుంటే సంక్రాంతి షిఫ్ట్ కావడం అసాధ్యం. ఎందుకంటే ప్రభాస్, చిరంజీవి, రవితేజ, విజయ్, సర్వానంద్, నవీన్ పొలిశెట్టితో కాంపిటీషన్ ఎదుర్కోవడంతో పాటు థియేటర్ల సమస్య వస్తుంది. ప్రస్తుతం అఖండ 2 పంచాయతీ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఇండస్ట్రీ పెద్దల మధ్య జరుగుతుంది. కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చాక ఏ డేట్ తీసుకోవాలనే దాని మీద డిస్ట్రిబ్యూటర్తో ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ తీసుకునే నిర్ణయాలను బట్టి మోగ్లీ, ఛాంపియన్ డేట్లు మారే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఎవరు ఎలాంటి పోస్ట్ పోన్ ప్రకటనలు ఇవ్వలేదు. ఒక పెద్ద సినిమా చెప్పిన టైంకు రాకపోతే దాని ప్రభావం ఇతర ప్రొడ్యూసర్ల మీద ఏ స్థాయిలో పడుతుందో చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ అక్కర్లేదు. వీలైనంత త్వరగా అఖండ 2 తాండవానికి ముహూర్తం ఫిక్స్ చేస్తే అందరికీ మంచిది.